అందుకే నీ కుటుంబం బాగుగా వెళ్ళాలని 1 తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అట్టువాడు దొడ్డ పనిని అపేక్షించేవాడు మాట నమ్మదగినది. ఇక్కడ మనం చూస్తే కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలటండి. ఎలా ఉండాలి? ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే ఇక్కడ అవడం కరెక్ట్ లేడు. ఇక్కడ ఈ బైబిల్లో ఈ అధ్యాయం చదవగలిగితే ఇక్కడ ఎవ్వరూ కరెక్ట్గా లేదు, ఎవ్వరూ ఉండరు. ఏకపత్ని పురుషుడై ఉండాలి, మద్యపాని కొట్టువాడు కాక కుటుంబంలో బాగుగా ఏలువాడై ఉండాలని చాలా విషయాలు ఇక్కడ రాయబడతాయి. దీని ద్వారా మనం చూస్తే ఎవరు నీతిమంతులు లేడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారు నీతిమంతులు అంటే ఎవరు ఉండరు. ఒక స్త్రీ పాపం చేత పట్టబడింది, రాళ్లతో కొట్టబడటానికి ఊరంతా తరుముకు వస్తూ ఉంటే ఊరంతా ఒకటైపోయింది. ఊరంతా ఒకటైపోయి ఈమెను చంపేద్దామని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఎవరున్నారంటే యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆమెను చూచి, మీలో ఎవరైనా పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొదటగా ఆమె మీద రాయి అయిన అబ్బాయిలంటే ఒక్కడు వేయలేకపోయాడు. ఒక్క రాయి కూడా వేయలేదు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కడు పాపం చేశాడు. ప్రతి ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి పాపంలో ఉన్నాడు కనుక పాపం చేసిన వాడు ఎవడు మొదటి రాయి వేయలేడు. ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు కట్టడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఒకసారి నీ జీవితం ఏంటో ఒకసారి చూసుకోవాలి, నీ పరిస్థితులు ఏంటో ఒకసారి చూసుకోవాలి. తప్పు దొరకగానే నలుగురు 4 మాటలు అంటారు. అసలు ఆ తప్పు ఎక్కడ జరిగింది, ఆ కుటుంబంలో సమస్య ఎలా వచ్చింది ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ. గొడవైందా, వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అంటారు. పెద్ద మనిషి ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? గొడవైందా, ఆడు మారమ్మా, ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. దేవుని వాక్యం అయ్యగారు చెప్తారు, దేవుడు జతపరచిన దానిని మనుషులు వేరు పరపకూడదు. ఏ మనుషుడు వేరు చేయకూడదు. వేరు చేయకూడదు అంటే కుటుంబంలో సమస్య రాకూడదు. ఈ రోజుల్లో యవనస్తులైన వాళ్ళు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా 6 నెలల వివాహం అవ్వగానంట ఈరోజు ఒక వార్త వచ్చింది. ఆ వార్తలు ఏంటో తెలుసా? పెళ్ళయింది, సంవత్సరం అయింది, ఒక పిల్లకి జన్మనిచ్చారు. ఈ లోపల వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధంలో ఆ మోజులో ఏం చేశాడు తెలుసా? భార్య లావుకుందని చంపేశాడు. పాలకోవల విషయం కలిపి ఏం చేశాడు? చంపేశాడు. మీరు ఫేస్బుక్ ఆన్ చేయండి తెలిసి. పాలకోవల విషయం కలిపి చంపేశాడు. భార్య లావుకుందంట. మరి లావుకున్న భార్యని మరి పిల్లలు ఎట్టకన్నా కుటుంబాన్ని ఎట్ట నడిపించాడు? అంటే అపవాదిగాడు రకరకాలుగా కుటుంబాలను నాశనం చేయటానికి ఆదాము అవ్వ దేవుని మాట విని దేవునితో సంబంధం కలిగిన వాళ్ళని డైవర్ట్ చేశాడు సాతాను గాడు. దేవుని నుంచే దూరం చేశాడు. భర్త నుంచి దూరం చేయటం ఈ లోకంలో ఏమన్నా కష్టం అంటారా? భార్య నుంచి దూరం చేయటం ఏమైనా కష్టం అంటారా? చాలా ఈజీ. అయితే కుటుంబంగా ఉన్న వాళ్ళు ఆలోచన చేయాల్సిన మాట ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ఉండాలి. ఎవరు చెప్పిన మాట వినకుండా ప్రతిదినం ఏం చేయాలి బాబు? ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. ఉదయకాలం కుటుంబ ప్రార్థన ఉండాలి, రాత్రి కాలంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ రోజుల్లో మాస్టర్ గారు ఎప్పుడు గుర్తుకొస్తారు తెలుసండి? పెళ్ళి చేసుకునేటప్పుడు ఈడు అసలు గుళ్ళో కనబడ్డావు, అప్పుడు అయ్యగారు బాప్తీసం ఇచ్చి పెళ్లి చేయాలంట. నువ్వు ప్రార్థన రాలేదు, పెళ్లి కోసం బాప్తీసం తీసుకుంటారు. ఇద్దరికి పెళ్లి చేస్తారు. అయ్యా ఈ రోజు నుంచి మందిరంలో ఉంటారా? పెళ్ళి అయిన 2-3 వారాలు కనబడతారు, తర్వాత నుంచి వీళ్ళు కనబడతారు. ఎరా బాబు రాలేదండి, ఖాళీ లేదు పాస్టర్ గారు. అంటే వివాహాన్ని ఎలా వాడుకుంటున్నారు, సేవకుని ఎలా వాడుకుంటున్నారంటే పెళ్లి కోసమే. ఇక్కడ జంట కొంచెంసేపులో భార్య భర్తలు అవ్వబోతున్నారు. వీళ్ళకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ వివాహం అయిన దగ్గర నుంచి, కుటుంబంగా ఏర్పాటు అయిన దగ్గర నుంచి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, సేవకుని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. కుటుంబ ప్రార్థన చేయాలి, దేవుని మందిరానికి పోవాలి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును మా అమ్మ రాలేదందుకు నేను రాలేదంట. నీకెందుకు మీ అమ్మ రాకపోతే? నేను నా ఇంటి వారు అంటే నీ ఇంటి వారు ఎవరు? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు. ఎక్కడికి పోవాలి చెప్పండి? మందిరానికి పోవాలి. ఒక పక్కోడు గురించి అనవసరం. మా అమ్మ రాలేదని నేను రాలేదు, మా ఆయన రాలేదని నేను రాలేదని సాకులు చెప్పకూడదు. దేవుని మందిరానికి పోయినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమన్నాడు. అసలు ఇల్లు అంటే ఏంటి? గృహము. గృహం అంటే కుటుంబం. ఇది ఎవరు కట్టాలి? దేవుడు కట్టాలి. ఆయన కట్టించకపోతే కట్టువారి ప్రయాసం, ఈయన ప్రయాసం వ్యర్థం, ఇక్కడ నా ప్రయాసం వ్యర్థం,
తమ్ముడు మహేష్ ఇలాగ మేమందరం ఇక్కడ ఉన్నాం కదా, మా ప్రయాస మీ ప్రయాస అంతా వ్యర్థం. ఈ రోజు అంతా బోధింటాం, వెళ్ళిపోతాం. మనం ఎంతో కట్టడానికి వచ్చాం, దూరం నుంచి వచ్చాం. దీన్ని ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలండి? దేవుని చేత కట్టబడాలి. ఒకటి ఇల్లు ఎవడైనా కడతాడు, మేస్త్రి ఉంటే చాలు ఇల్లు కట్టేస్తాడు. అసలు కుటుంబాన్ని ఎవరు కట్టాలి? మేస్త్రి కడతాడా? తాపి మేస్త్రి కడతాడండి? నాకు 1,00,000 ఉండి నేను కడతానంటాడా? అన్న ఇల్లు కడతాడు, 1,00,000 2 లక్షలు తీసుకుంటాడు. ఇల్లు అయితే తాపి మేస్త్రి కడతాడు. మరి కుటుంబం ఎవరు కడతారు? దైవజనుడు కడతాడు, దేవుడు కడతాడు, సంఘం కడతాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఎఫెసీ పత్రికలో, స్త్రీలారా పురుషులారా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించినట్లుగా నీ భార్యను ప్రేమించాలి. మీరు ఇరువురయ్యా ఏమై ఉండాలి? సంఘానికి లోబడి ఉండాలి. సంఘానికి సేవకునికి లోబడి ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళి అయిపోయాక వాళ్ళ జీవితం వాళ్ళ బతుకు అదే. కానీ ఇక్కడ వివాహం, పెళ్లికి వివాహానికి చాలా తేడా ఉంది. పెళ్లిలో కొందరు ఉంటాడు, వివాహంలో దైవజనులు ఉంటారు, దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వివాహం పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధమైన కార్యం. ఈ పరిశుద్ధమైన కార్యంలో కుటుంబంగా కట్టబడిన వాళ్ళకి ఎప్పుడు సంఘం ఉంటుంది, తోడు దైవజనుడు ఉంటాడు. పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లి అయ్యాక వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఈ కుటుంబాన్ని గురించి సంఘం పట్టించుకుంటుంది, దైవజనుడు పట్టించుకుంటాడు, దేవుడు పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సంఘముకి లోబడి ఉండాలి, దైవజనుడికి లోబడి ఉండాలి. కుటుంబం ఎప్పుడు దేవునితో ప్రార్థన సంబంధం కలిగి ఉన్నప్పుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునన్నాడు. నీ లోగిట నీ భార్య, నీ లోగిట అంటే లోగిలి అంటే ఏంటి? ఇల్లు, గృహం. నీ గృహములో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. కుటుంబం, సంసారం, జీవితంలో దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తారో మరలా ఈ రోజుకి ఈ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు చక్కగా ఉంటారు. దేవునికి ఇది కదా కుటుంబం, ఇది కదా దేవుడు ఆశీర్వదించిన కుటుంబం. ఈ రోజుల్లో కుటుంబాలు చూస్తే రకరకాలైనటువంటి విచ్ఛిన్నం అయిపోయి ఏమండి లోకానికి, కుటుంబాలకి, దేవునికి, సేవకునికి దూరం అయిపోయి అనేక మంది స్తంభాల మీద కనబడుతున్నారు. స్తంభాల మీద ఎలా కనబడుతున్నారు పాస్టర్ గారు అంటే ఏమండి శ్రద్ధాంజలి, రిప్పు అంటున్నారు. ఎవర్రా వీళ్ళందరూ అంటే 30 నుంచి 35 సంవత్సరాలు ఏ ముసలోడిదైనా స్తంభం మీద కనబడుతుందా? వయసు అయిపోతే తప్ప. కానీ ఏమండి ఏ ఊరెళ్ళినా స్తంభం మీద ఎవరు కూడా కనబడుతుందండి. ఎవర్రా అని అంటే కుర్రోళ్ళే. ఏమైందిరా బండి మీద వెళ్ళాడండి, పడ్డాడండి. లేకపోతే మందు తాగాడండి, అమ్మాయిని ప్రేమించి చచ్చిపోయాడండి. శ్రద్ధాంజలి అని ఏమండి దారి పొడిపోతుంటే ఒకటి కాదు, రకరకాల స్తంభానికి ఒకడు ఉంటాడు. నేను ఒకసారి ఈ రాజాపురం వెళ్తుంటే ఆ రాజాపురం దాటిన కాడి నుంచి స్తంభానికి ఒక ఫోటో కనపడుతుంది, రకరకాలైన ఫోటోలు. ముగ్గురి చూసా నేను. ఏమిటి ముగ్గురి చూసా? ఏంటంటే అంటే ఈయన చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? పలానా కారణం. వీడే చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోతున్నాడు? యవనస్తుడు. దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం చేతనే తమ నడతను శుద్ధి చేసుకుంటారు. వీళ్ళిద్దరు యవనస్తులు. మిమ్మల్ని శుద్ధి చేసేది మాస్టర్ గారు వాక్యం చేత, సంఘము మిమ్మల్ని భయభక్తులు నడపడానికి సంఘము ఉంటుంది. కానీ మీరు వాక్యం చదవాలి. ఇప్పుడు వాక్యమే మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, వాక్యమే మిమ్మల్ని అడుగుతుంది. చక్కగా మరి పెండ్లి కుమార్తెను చూస్తే బైబిల్ చక్కగా తీసి చదువుతుంది, చూస్తుంది. దేవుడికి స్తోత్రం. అది చాలా మంది పెళ్లిలో చూస్తావు, పెళ్లి కూతురికి ఇలాగే ఉంటుంది. ఏమండి నిద్రపోతుందో తెలవదు. ఏంటి మేక ఇరుత్తి నలిగెట్టి నిద్ర లేకుండా చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చి నిద్రపోతుంది, ఏదో అరిటాకు వాలిపోయినట్టు. ఇక్కడ చక్కగా చదువుతుంది. ఈ కుటుంబం మంచిగా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. బైబిల్ చదివే ఏ స్త్రీ అయినా బాగుపడుతుంది, కుటుంబాన్ని మంచిగా కడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వివాహము అన్ని విషయంలో ఘనమైనది, ఘనంగా దేవుడు జరిగిస్తున్నాడు. అభిషక్తులైన దైవజనులు ఎవరంటే మరి మార్కు రాజయ్య గారు ఈ వివాహాన్ని జరిగించడానికి రాత్రి నుండి ఇక్కడ ప్రయాసపడుతున్నారు సంఘం కొరకు. ఏమండి గొర్రెలు కొరకు తన కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ఎక్కడ రాసూరు పెళ్ళి, ఎక్కడ ఇది చూడండి.
ఎంతో బాధ్యత కలిగిన సేవకులు. ఈ రోజుల్లో సేవకులు చాలామంది ఉంటారు బాధ్యత లేకుండా, సంఘానికి బాధ్యత లేకుండా. మంచి సేవకుడు, కుటుంబాన్ని బాగుగా ఏలే సేవకుడు, సంఘాన్ని కొరకు బాధ్యత కలిగిన సేవకుడు. కనుక ఇలాంటి సేవకులు వివాహం చేస్తే మీ కాపురాలు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. వివాహం చేయడానికి ఏమండి, కమర్షియల్గా వచ్చి చేసేవాళ్ళు వేరు, ఆత్మీయంగా చేసేవాళ్ళు వచ్చి వేరు. ఆత్మీయుల చేత వివాహాలు జరిగితే కట్టబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, సంఘము ఆ గ్రామము దీవించబడతాయి. ఈ మాటలు దేవుడు దీవించుడు గాక. సమీక్షణ అయ్యగారికి ఉన్నారు. 127వ కీర్తన చదువుకున్నాము. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడవలసిందిగా మనం చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. నిమిత్తము ఏలియా గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభు మరి ఈ యొక్క సమయంలో దేవుని సేవకుని ద్వారా ప్రభు మరి పెళ్లి కుమార్తె కుమారుడునకు ప్రభు మరి తెలియపరిపించిన ఒక విషయము సేవకునిద్దరు మాట్లాడండి. ప్రభునికి స్తోత్రాలు వందనాలు చెల్లించి అయా ఈ యొక్క వివాహము ఘనముగా జరగడానికి ప్రభుని కృప చూపించండి. అయా నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించి ప్రభు యేసుక్రీస్తు నామములో కొంత ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్య. ఆ కుటుంబం ఎప్పుడైతే దైవికంగా కట్టబడి పిల్ల పాపలతో దేవుడు ఏదైతే ఆశీర్వదిస్తారని చెప్పిన వాక్యాల్ని జీవితంలో అవలంబించుకుంటూ ఆ ఆశీర్వాదాలను పొందుకొని సేవకులకి మరలా ఏదో ఒక టయాన్ని కలిసి, అయ్యా పలానా రోజు మీరు పెళ్లి చేశారు, ఆ రోజు చెప్పిన వాక్యము మా జీవితాలని మార్చింది, మేము ఆ వాక్యానికి కట్టుబడి ఉన్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మేము ఈరోజు ఒక మంచి దైవికంగా మేము ఎదుగుతున్నామని చెప్తే, ఈరోజు పడిన ప్రయాస ఆ రోజు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. చాలా ప్లేసులలో, చాలా స్థలాల్లో ఎన్నో విధాలుగా బలహీనులకి, బాగులేని వారికి, పడిపోయిన వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాక్యం వాళ్ళని బలపరిచి వాళ్ళ జీవితాల్ని మార్చి దేవుడు అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు మేమెంతో సంతోషిస్తాం. కొన్నాళ్ళ తర్వాత దేవునికి దూరం అయిపోయినప్పుడు చాలా కృంగిపోతుంటాం. కాబట్టి ఇప్పుడు దైవజనుడు ప్రయాసపడేది ఎవరి కోసం అంటే మన కోసమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కోసము? మన కోసమే. కాబట్టి చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. రెండవదిగా, దేవుడు ఈ వివాహం నిమిత్తం ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని మనము వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మొదటిది, దేవుడు ఏం చెప్పాడంటే నరుడు ఒంటరిగా ఉండకూడదు. మొదటిగా దేవుడు ఒకరిని చేశాడు, ఆ తర్వాత దేవుడు ఇద్దరిని చేశాడు, ఆ ఇద్దరిని మరలా ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతం అండి. దేవుడు ఫస్ట్ ఏం చేశాడు? ఒక్కరు చేశాడు, ఆదాముని. ఆ తర్వాత అవ్వను చేశాడు.
ఇప్పుడు ఇద్దరయ్యా. ఈ ఇద్దరితో దేవుడు పలికిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించుడి. ఇప్పుడు ఈ అద్భుతమైన ఆశీర్వాదమైన మాట, ఈ నెరవేర్పుని మనం కల్లారా చూస్తున్నాం. ఇప్పుడు భూమి తక్కువైపోతుంది, మనుషులు ఎక్కువైపోయారు. ఇంకా రాబోతున్న కాలంలో ఇప్పుడే శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రమండలంలో ఇల్లు కడదామా, ఇంకా గ్రహాలు వెతుక్కుంటున్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ప్రజలు రక్షించడానికి వచ్చిన 5వ శతాబ్దంలో అమెరికా దేశాన్ని కనుగొన్నారు. యేసుప్రభు ఉన్నప్పుడు కనుగొనలేదు అది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి రక్షణ సువార్తను ప్రకటించి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అమెరికాను కనుగొన్నారు. మనమందరం అనుకుంటుంటే యేసుప్రభు అమెరికా దేవుడు అని చెబుతాం. ఆ ఖండాన్ని, లేకపోతే అక్కడ మనుషులు బ్రతకొచ్చని ఎప్పుడు కనుగొన్నారు? చాలా పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి, తెలుసుకోగలగాలి మనం. మంచిది. రెండవ విషయం ఏంటి? యోహాను సువార్తలో దేవుడు ఒక వివాహానికి హాజరయ్యాడు, పిలువబడ్డాడు. రాత్రి మనము ఈ వాక్యాన్ని కొద్దిసేపు నేర్చుకున్నాం. మూడవ విషయం ఏంటి? ఏం చేద్దారు దైవజనులు? క్రీస్తు సంఘమును ఎలాగున ప్రేమించాడో అలాగున మీరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నీకు ప్రవచించే ప్రవచన వరం కలిగి ఉన్నా, కొండలను పెళ్లగించే ప్రార్థన శక్తి కలిగి ఉన్నా, నీవు దర్శనాలు చూసే వరములు కలిగి ఉన్నా, వాక్యం చెప్పే వరములు కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నాడు. అంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ ద్వారా క్రీస్తు సంఘమును ప్రేమించి, ఆయన కలంకమైన ముడతైన లేకుండా ఆయన ప్రేమించి, ఆ ప్రేమ వలనే శిలువలో రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కడిగి వేసి నరులను రక్షించాడు. శిలువకు వెళ్ళడానికి మితమైన ప్రేమ, అమితమైన ప్రేమే యేసు ప్రభుని శిలువలోకి తీసుకుని వెళ్ళింది. మనము ప్రేమించగలగాలి, ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్తలోనే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని 2 మాటలు నీకు గుర్తు చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన తలంతులను మీ మధ్యలో పంచడానికి నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్తలో మనం సరి చదవండి వాక్యాన్ని. జోసెఫ్ పాస్టర్ గారు 2వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు చదివితే, వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదని చెప్పాను. ఆయన తల్లి ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ఉంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళండి. వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుంచి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలుసు గాని విందు ప్రధానికి తెలియదు. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు
ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోస్తారు. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది జబ్బు పట్టిన ద్రాక్షరసం, అంటే రుచి లేని ద్రాక్షరసం. ఇక్కడ విందు ప్రధాని చెబుతున్న మాట, మొదటిది టేస్ట్ లేదు, మొదటిది రుచి లేదు. కానీ రెండవది మనకు దూరం పెట్టిన క్లాత్ దాన్ని తోసేసి, అరే కొంచెం సాయం చేయండి, బాగా ముందుకు పెట్టిన ఫ్యాన్ కొంచెం ముందుకు పెట్టిన క్లాత్ తోసేస్తుంది గాలికి. రెండవది మధురమైనది. ఈరోజు 6 రాతి బాణాలు నాన్న ఇటు చూడు, మీకే ఖచ్చితంగా మీకే చెప్తున్నా వాక్యం, నేను ఏ మాత్రం మిస్ కాదు, మీ ఇద్దరికే చెప్తున్నా. కాకపోతే నేను కొంచెం ముందు మీరు అనుకున్నారు అంతే తేడా. స్తోత్రం కలిగిన మాకు కాదనుకుంటున్నారా? నెక్స్ట్ వీకే మొదటిది వారికి, రెండవది మీకు, ఆ తర్వాత మాకు కూడా కూర్చున్న వారి సేవకులమైన మాకు కూడా. ఇంకా జరపండి, నా క్లాత్ గాలికి తోసేస్తుంది, అది దాని ముందు జరిపాడు, దాని తగలకుండా జరిపాడు, అసలు అది ఆడకూడదు. ఇంకా ఇంకా వెరీ గుడ్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితము మధురంగా ఉండాలి. ఈరోజు నూతనంగా ఈ గృహ వ్యవస్థను ఏర్పాటు చేయబడుతున్న ఏం పేరు, వెంకటేశ అని సాల్మన్ అండ్ కీర్తన. ఇప్పుడు మీ జీవితము ఎలా ఉండాలని వాక్యం కోరుతుంది. ప్రభు చెబుతున్నాడు ఇది ఎలా ఉండాలి అంటే, ఇక నుంచి మీ జీవితం మధురంగా ఉండాలి. వివాహమైన వారికి, వివాహము కాని వారికి, వివాహము చేసుకుంటున్న వారికి మొదటిగా ఎలా ఉంది? చేదుగా ఉంది. మొదటిగా ఎలా ఉంది? బాగోలేదు. కానీ ఇప్పుడు మధురంగా మార్చబడుతుంది. ఒకటి, యేసు ప్రభు వివాహానికి రావడం, యేసు ప్రభుకి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడం, యేసు ప్రభు మాట వినడం. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వచ్చాడో, ఆ వివాహంలోకి వచ్చాడో, ఆ జీవితంలోకి వచ్చాడో, ఆ జీవితం ఇప్పుడు మధురంగా మార్చబడుతుంది. మధురంగా మార్చబడడానికి ఇక్కడ 6 రాతి బాణాలు కనబడుతున్నాయి. యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా ప్రవక్త అంటాడు, కుండ పెంకులలో నేనొక పెంకును అంటాడు. వాక్యం చెబుతుంది ఈ కుండ గురించి చాలా మధురమైన మాటలు మనం చెప్పొచ్చు. చేదు కుండ ఉంది, తీయటి కుండ ఉంది, అన్నం కుండ ఉంది, రొట్టె కుండ ఉంది, స్తోత్రము నూనె కుండ ఉంది, తైలము కుండ ఉంది. బైబిల్లో ఈ కుండల గురించి చాలా చోట్ల రాయబడింది. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను నేను. ఒకటి ఏమిటంటే, యేసు లేనప్పుడు మధురంగా లేదు, యేసు ప్రభు ఎంటర్ అయినప్పుడు మధురంగా మార్చబడింది. ఈ మధురంగా మార్చబడడానికి కారణం ఏంటి? అది యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మారిపోతుందా మన బ్రతుకు? నో. అక్కడ తల్లి మాట్లాడుతుంది, శిష్యులు చేస్తున్నారు, చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఈ 6 కుండలు 6 మాటలుగా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి పాత్ర, మొట్టమొదటి మన దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన సంఘటన ఏంటంటే
ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన జీవితం ఉండాలి. సమయమందును ఆ సమయమందును నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు నిలబడినప్పుడు, నువ్వు పని చేసినప్పుడు, నువ్వు పిల్లకి భోజనం పెడుతున్నప్పుడు, ఎనీ టైం మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసి కొండలను పెళ్లగించాలి. ప్రార్థనలు చేసి రాజులయ్యాలి. ప్రార్థన చేసి గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిన భక్తులను మనం చూస్తున్నాం. ప్రార్థన వెన్నుముక్క, ప్రార్థన ఒక బలం, ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక కనెక్టెడ్, ప్రార్థన మన జీవితాన్ని టోటల్ గా మన లైఫ్ ని మారుస్తుంది. పాడైపోయిన శరీరాన్ని నూతనపరుస్తుంది, పాడైపోయిన హృదయాన్ని నూతనపరుస్తుంది, పాడైపోయిన బ్రతుకుల్ని నూతనపరుస్తుంది, పాడైపోయిన స్థితులను, పడిపోయిన స్థితులను బాగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన జీవితం కావాలి. సమస్య వచ్చినప్పుడు పరిగెత్తకండి, బాధ వచ్చినప్పుడు పరిగెత్తకండి, కుటుంబ వ్యవస్థలో కరువు వచ్చినప్పుడు పరిగెత్తకండి. ఈ వివాహ వ్యవస్థ శావకులు చెప్పారు, సముద్రం ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలం. ఎందుకంటే మనం ఈ రోజు పనుకొని పడుకుంటాం, తెల్లవారేసరికి ఫోకస్ మారిపోతాయి, తెల్లవారేసరికి ఆలోచన మారిపోతాయి. ఎప్పుడు ఏ బరువు వచ్చి మన మీద పడుతుందో, ఎప్పుడు ఏ సంతోషం వచ్చి మన మీద పడుతుందో, ఎప్పుడు ఏ సమస్యను మనం ఫేస్ చేసుకోవాలో తెలియాలి. దీనికి సొల్యూషన్ ఇచ్చే ఏ రాజు లేడు భూమి మీద. ఈ కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఏ మనిషి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ ఆయన కొంతే చెప్పగలడు, పూర్తిగా చెప్పలేడు. ఎందుకంటే ఇది మనుషులు ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. వివాహం అనేది ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశారు. కాబట్టి సొల్యూషన్ ఆయన దగ్గర. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇద్దరికి చెప్తున్న మాట ఏంటంటే, మీ ఇద్దరికి సంతోషం వచ్చినప్పుడు మీ కుటుంబీకులతో పంచుకోండి. సంతోషాన్ని మీ అత్తతో పంచుకో, మీ మామయ్యతో పంచుకో, నీ తల్లితో పంచుకో, నీ చెల్లితో పంచుకో. సంతోషాన్ని అందరితో పంచుకోండి, కానీ బాధ ఎవరితో పంచుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. భార్య భర్తలు బాగా వినండి, బాధని ఎప్పుడు ఎవరితో పంచక. నువ్వు మేన్ నా ఫ్రెండ్ అని ఆ ఫ్రెండ్కి చెప్తావు, ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఎక్కడో రాచులపల్లిలో నేనున్నా, అక్కడ గనక నేను ఏదన్నా చెడు చేస్తే అక్కడ నేను ఇక్కడ రాకముందు నాకు ముందు మంచి స్లోగా పరిగెడితే తాంబేలాగా. చెడు నక్క కంటే ఫాస్ట్. కాబట్టి చెడును ఎప్పుడైనా సరే, బాధను ఎప్పుడైనా సరే, నిందను ఎప్పుడైనా సరే, అప్పుల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే దేవుని దగ్గర పంచండి. దేవుడు ఎవరికి చెప్పడు, ఆయనే నీకు మార్గాన్ని చూపిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా దాంపత్య జీవితంలో ఇద్దరిలో ఇక్కడ నుంచి కొనసాగుతుంటే ప్రతిరోజు ఏదొచ్చినా భార్య భర్తల ఒకవేళ ఏదో సమస్యల విషయాల్లో గొడవలు వస్తాయి రావా? గొడవ పడిన భార్య భర్తలు వచ్చేటప్పుడు చూసారా కళ్ళ బడ్జెట్ వెళ్తాం మనం. అంటే వాక్యం చెబుతుంది, గొడవ పడకండి, గొడవ పడితే పర్లోక రాజ్యము లేదు. ఎవరు సీరియస్ అవుతారో, భార్య సీరియస్ అవుతే భర్త మోకరిస్తారు. అర్థమైందా? భార్య ఎప్పుడైతే సీరియస్ అయిపోయిందో అర్థమైపోతుంది కదా మాటలు, అక్కడే మోకరించి స్తోత్రం అయినప్పుడు కలిగితాడు, ప్రార్థన చేస్తుంటే తల దెబ్బగా అయిపోతుంది. అంతే. ఏ మనిషి కర్ర కొత్తడా కొట్టాడు నేను ఎందుకు తెలుసా? నీ చుట్టూ దేవుడు కొన్ని వేల లక్షల దేవదూతల్ని ఆపగలడు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని దేవదూతలు ఉన్నాయో మీరు చూడలేదో నేను చూస్తాను.
ప్రభు మన కొరకు ఇక్కడ కొన్ని వేల లక్షల దేవదూతలను మన సన్నిధిలో ఉంచాడు. చెప్పండి. రెండో విషయం, రాసుకుంటున్నారా? మళ్ళీ గుర్తు అనుకుంటా. మనం ఏమనుకుంటాం, బైబిల్ చదివేటప్పుడు కొన్ని చక్కటి మాటలు గుర్తు వస్తాయి మనకి. నాకు గుర్తుండే అనుకుంటాం. ఇంకొక వచ్చిన చదవబోసే ఏదో అనుకున్ననే, ఏదో గుర్తు వచ్చింది అనుకుంటాం, మళ్ళీ గుర్తు రాలేదు. స్తోత్రం కలిగిన గాక. రెండో విషయం ఏంటంటే, హల్లెలూయా, పరిశుద్ధమైన జీవితం. ఏం జీవితం అండి? పరిశుద్ధమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధమైన జీవితం. ఏ విషయంలో కానీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు. ఈరోజు కైనీతో, గుట్కాలతో, సారాతో, మందుతో, బూతుమాటలతో, వ్యభిచారముతో, దొంగతనాలతో ఎంత మాలిన్యమైన శరీరం అంటే తెరిచిన సమాధి అంటున్నాడు దేవుడు. మన హృదయాన్ని అంటున్నాడు దేవుడు, తెరిచిన సమాధి అంటున్నాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకో. అపోస్తలుడైన పౌలు ఏమిటంటే, నేను మంచి పోరాటము పోరాడుచున్నాను, నా పరుగును కడముట్టిస్తున్నాను, విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఏం చేస్తున్నాడమ్మా? కాపాడుకున్నాను. నీ భర్తను కాపాడుకోకు. వీటి గురించి ఆలోచించగా నీ భర్త పని మీద వెళ్తుంటే ఆయన కోసం మోకరించి ప్రార్థన చేయి. నీ భర్త కోసము నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. నువ్వు కాపాడుతున్న ఈ పరిశుద్ధతను బట్టే నీ భర్త ఆగిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నీతి మనిషిని పాపం చేయమని ఆపు చేస్తుంది. ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపము ప్రార్థన చేయని. ఒకవేళ విస్తారమైన పాపాల వల్ల ఉంటే మనం మోకరించి ప్రార్థన చేయలేం. రెండవది ఏంటమ్మా? పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది సహనం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో ఎప్పటిదాకా ఎప్పటిదాకా అంటే మనకుంటుంది సహనం. ఎంతవరకు తెలుసా? 3 మాటలు. ఏమండి? 3 మాటలు. ఫస్ట్ పండు నిలబెట్టరా అంటాం, రెండోసారి అమ్మా నిలబెట్టరా అంటాం, మూడోసారి అంటాం. అంతే, అయ్యపోయింది మన సహనం. ఇంకోసారి తెలుసా? చనిపోయే వరకు సహించాలి. చెప్పండి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సేవకుని సంఘంలో భర్త మంచి సాక్ష్యం ఇచ్చాడు. నా భార్య నా మాట వింటలేదయ్యా, తన ఇష్టానుసరమైన జీవితం జీవించేస్తుందా. ఆ రోజు ప్రభు మాట్లాడాడు, అయ్యా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చాడు, కన్నీళ్ళతో ప్రార్థన చేయి, ప్రభు పాదాలు కడుగన్నాడు. ఆయన మనసుకి ఎంత నచ్చిందో ఆ మాట. సుమారుగా 2 నెలలు ప్రార్థించాడు. ఎందుకంటే 2 నెలలు ప్రార్థించాడు. 2 నెలల తర్వాత భార్య ఒక్క మాట అనలే, భార్య ఒక్క మాట కూడా అనలే. తన ఇష్టానుసారం వస్తుంది, ఫోన్ చేస్తుంది, రెడవుతుంది, వెళ్ళిపోతుంది, చిలమాలకి, సిగ్నర్లకి, వాళ్ళకి. ఆమె కోరిక, ఆమె నచ్చిన పని చేస్తుంది. నేనేం చేస్తున్నాడు? 2 నెలల తర్వాత వచ్చి ఆయన పాదాల ఈయన ఎక్కడ ఉన్నాడు? ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గర పోయాడుంటుంది, ఇక్కడ నుంచి నీవు ఏం చెప్తే అదే నేను చేస్తాను. చెప్పండి. వాక్యం మార్చిన వ్యక్తి స్థిరంగా నిలబడతాడు, మనసును మార్చిన వ్యక్తులు మళ్ళీ పడిపోతారు. అందుకే
వాక్యానుసారంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మూడవది ఏం కావాలి మనకి? సహనం కావాలి. ప్రతి విషయంలో చాలా తొందరగా రియాక్ట్ అయిపోతాం. కొట్టుకాడికి వెళ్ళినా మన ఇంటికి వెళ్ళబోయేసరికి కనబడకపోతే సీరియస్ అయిపోతాం. ఏదో మంచి పనికి బయటికి వెళ్ళున్నా కనబడబోతే సీరియస్ అయిపోతాం. సహనం కావాలి మనిషికి, భార్యకి కానీ భర్తకి కానీ మొదట సహనం కావాలి. చెప్పుడు మాటలు నమ్మకండి, కుటుంబాలు పాడైపోతాయి. చెప్పండి ఒకసారి. చెప్పిన మాటలు నమ్మకండి, కుటుంబాలు పాడైపోతాయి. ఇది నిజమా అని డౌట్ పెట్టి సాతాను వచ్చి ఏం చేసింది? ఇది నిజమా? చెల్లె మీ ఆయనలాగే అయిపోయింది. ఏంటిది? ఎవరో బండేసుకొని భార్య వెళ్ళిపోతున్నారు, కానీ ఏమొచ్చేమంది? మీ ఆయనలాగే కనపడమా అంతే. ఇంట్లో కడుపులో ఒక ఆలోచన ఉంది, బయట ఒక గొడవ. ఈరోజు మనుషులు ఒకటి లోపల ఒక బాధ, బయట ఒక ఆలోచన పెట్టి గొడవ పెట్టుకుంటూ వీళ్ళిద్దరు విడిపోవడమే కాకుండా ఏం చేస్తున్నారు? పిల్లలను అనాథలుగా టైగర్ అన్నారు. బాగుందట అండి. ఫస్ట్ ఏమో ముద్దు, తర్వాత ఏమో వద్దు. మరి ఫస్ట్ ఎందుకు ముద్దు? ఎవరు పక్కన చెప్పండి, నా కళ్ళతో చూడండి అయ్యగారు, ఆగరా కొద్దిగా చూసి చేసుకున్నా, ఆగరా అంటే నో అయ్యగారు నేను చూసి వచ్చా, నా కళ్ళతో చూడు అంటే నీకేం చేస్తాను? తట్టుకోలే. అయ్యగారు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఆయన కళ్ళతో చూశాడు, ఇప్పుడు ఎవరి కళ్ళతో చూస్తున్నాడు? ఫస్ట్ ముద్దు, ఇప్పుడు వద్దు. నేను చాలాసార్లు నా విషయమే చెప్తున్నాను. ఆశ్రమ గారు రకరకాల కూరల భోజనం పెడుతున్నారు. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారు చెప్పండి? భోజనం పెడితే తిని బాగుంటే బాగుందంట, అవునా? బాగులేకపోతే బాగులేదంట. ఇది మనుషుల నైజం, అవును కదా? నేను ఎప్పుడైనా అన్నంలో అట్ట పెట్టినప్పుడు అన్నం కలుపుతుంది. ఎప్పుడట్ట నేను అసలు నోట్లో కూడా, ఇప్పుడు ఆమె పెట్టింది అంతే, అది రుచి ఉంది. తినలేకపోయినా అనుకోండి ఆశ్రమం గారు తిరిగి చెప్తుంది, అప్పుడు చండాలంగా ఉంటే బాగుందని చెప్తుంది. అది నీ ఆలోచన. ఎనీ టైం ఎప్పుడు ఏం పెట్టినా తినకుండానే చాలా ఈ పూట బాగోలేకపోతే ఇంకో పూట ఏం చేస్తాం? ఆ సహనం కూడా మనకు లేకపోతే కదా. పొలం వెళ్తాడు, వ్యవసాయం కోసం వెళ్తాడు యజమాడు, ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి వస్తాడు. ఇంటికి వచ్చిన పొద్దునే అయ్యా కాళ్ళు కట్టుకో, కొంచెం మంచిలు తాగు, ఫోన్ చేస్తావా? ఈ 3 మాటల ముందు అడగగలగలమా? ఎల్లొచ్చే పని ఏమైంది అని అడుగుతాం. ఏమడుగుతామండి? ఎల్లొచ్చేవుగా పని ఏమైందంటే, అమ్మ ఈ వరకు కూడా పని అవ్వలేదు. నీ మొక్క తప్పండి అంటావు. ఏమంటావు? ఈ శాతగాని ముఖం, నీ ముఖానికి ఆ పనులు అయినట్టే. అనవసరం నేను చేసుకున్నా. మా ఇంటి పక్కన చక్కగా తిరుగుతుండేవాడు, పాయింట్ వేసుకున్న కొత్తలో ఆడు చూసుకున్న బాగున్నాడు. ఆడు ఇప్పుడు బలేకున్నాడు. మేడ మీద ఉన్న చెట్టు నీడనున్నా ఎవరు ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళే సమాధానంగా. మేడల మిద్దలు సమాధానం ఇవ్వం. భార్యను భర్త, భర్తను భార్య ఎప్పుడైతే అర్థం చేసుకుని ఉంటే ఓకే కొనుక్కో, లేకపోతే ఓకే ఇలాగే ఉందాం, సరి చేసుకున్న వాళ్ళు ఎప్పుడు స్తోత్రం సంతోషంగా ఉంటారు. ఇంకో మాట చెప్పిన అలాంటి కుటుంబం మధ్యలో దేవుడు సంచారం చేస్తారు. హల్లెలూయా. మూడవది ఏంటి?
చెప్పాలి త్వరగా, మీరు చెప్పకపోతే ఇక్కడ ఉంటాం. సహనం కలుగు. సహనం కలగాలి, చాలా ఓపిక కలిగి ఉండాలి, భరించాలి. భార్య అయితే భర్తని, పిల్లల్ని, మామని, అత్తని, ఇంకెవరు అర్థమైంది, ఆడపడుచులు, ఇంకా చూడండి, భారాన్ని మోసుకెళ్తున్నారు, కుటుంబ వ్యవస్థను మోసుకెళ్తున్నారు. కుటుంబము యొక్క స్తోత్రములో భవిష్యత్తును కాపాడుతున్నారు. మీ మాట ఎలా ఉండాలంటే ఒక ముత్యము వలె ఉండాలి. ఉన్నవతైన స్త్రీ ఒక్క మాట, మీ ఇంటి గుర్తు, మీ మామ గురించి కానీ, మీ అత్త గురించి కానీ, భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, తోడల గురించి కానీ, ఎవరి గురించి కానీ నీవు బయట ఎవరికి చెప్పడానికి వీలు లేదు. కీర్తన మార్నింగ్ వాడితో చెప్పడానికి వీలు లేదు. సంతోషం వచ్చిందా అందరితో చెప్పింది. ఆయన బంగారం కొని పెట్టినా వెళ్ళిపో, కేర చూడదు, ఆకలి భోజనం చేయి, అక్కడ అందరికీ చెప్పు. సంతోషాన్ని కొంచెం, కష్టాన్ని దేవుడు కుటుంబాన్ని అది ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? కుటుంబం దాంపత్యం ఎలా ఉంటుంది? మధురంగా. ఎలా ఉంటుందమ్మా? మధురంగా ఉంటుంది. 4వది మారు మనసు. ఎంతమంది డేట్లు పెట్టుకున్నారండి? మారు మనసు. పుట్టినరోజు డేట్ ఉంది, పెళ్లి రోజుకి డేట్ ఉంది, ఫంక్షన్కి డేట్ ఉంది, అన్నిటికీ డేట్లు ఉన్నాయి. అయ్యారు నేను మారాను అని ఎవరన్నా అయ్యారు ఉందా? మారు మనసు డేట్. రక్షణలోకి వచ్చాను డేట్ ఉంది, బాప్తిసం తీసుకున్నాను డేట్ ఉంది. మారు మనసుకు డేట్. మారాలి, మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ గొప్పలు చెబుతారు. ఆరోగ్యం కాస్త తగ్గకపోతే దేవుని మాట మరచిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మారు మనసు, చక్కటి మనసు కలిగి ఉండాలి, చక్కటి ఆలోచన కలిగి ఉండాలి. రాజులైన యాజక సమూహం, క్రైస్తవ బిడ్డలం మనం. ఎలా పోలుస్తున్నాడు దేవుడు? రాజులైన యాజక సమూహం. రాజులు ఎలా మాట్లాడతారు? ప్రతి మాట పేపర్లోకి వచ్చారు. ప్రపంచానికి లేదా ఆ దేశానికి మాదిరికరం. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఆ మాట యూట్యూబ్లోను, ఈ వార్తలను, ఆ వార్తలను, మా వార్తలను, అన్ని వార్తలు రాజుగారు పలానా మాట ఆదేశించారు. రాజులు ఎలా మాట్లాడతారు? రాళ్ళు ఎలా మాట్లాడతారు? ఒక ఉన్నతమైన స్థితి. ఇంకా ఇంకా ఘనహీనమైన మాటలు మాట్లాడతారు, ఘనమైన మాటలు మాట్లాడతారు. సారా ఏడిది ఆయన బోన్ బేమా ఇత్తడు. ఎవరిని తక్కువ చేస్తున్నా? మీ ఆయన నువ్వే తక్కువ చేస్తున్నావు. సామెతల గ్రంథంలో స్త్రీ గౌరవపదంగా కుటుంబాన్ని పోషిస్తే ఆయన నారబట్ట తెల్లటి ఆ నూనె బట్ట నారబట్టలు వేసుకొని గవిని యొద్ద కూర్చొని పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఎవరు వచ్చింది కనుక? స్త్రీ వల్ల కదా. ఎవరు వచ్చింది కనుక? నీ అమూల్యమైన మాటలు, నీ ముత్యం లాంటి మాటలు, ప్రార్థన పొరడు ఎప్పుడు విలువైన మాటలు మాట్లాడతారు. మారు మనసు పొందుకోవడం ఎప్పుడు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతారు. మృతులు సైతం లేస్తారు. నీ మాటల్లో దేవుడు నీ నోటన ఆయన జీవాన్ని ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. నీ నాలుకలో దేవుడు జీవాన్ని ఉంచాడు. బ్రతకగలగాలి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత అడిగిన దానికి సమాధానం. ఓకేనా? సాల్మన్ నువ్వు
ఈ స్త్రీని వివాహము చేసుకుంటారు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? కొంచెం గట్టిగా చెప్పాలి. వినపడలేదు, మరి మైకి లేదు అంటే సమ్మతించుతున్నారు. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత వరకు ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేతువా? కాపురం చేస్తే వెరీ గుడ్. చెప్పకుండా నేను చెప్తున్నాను, వెరీ గుడ్, చాలా మంచిది. అది తెలుగు పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమునందు జీవించదవా? గట్టిగా జీవించదవు. ఓకే. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేతువా? మంచిది. ప్రభునందు మీరు చేసిన ప్రమాణాలను బట్టి మిమ్మల్ని ఒక్కటిగా ప్రభుత్వం తీసుకున్నాము. మరి పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరు ఉంటే ఇరువురు ఒప్పుకున్న ఒప్పుదలను బట్టి వీరికి వివాహం చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాళ్ళ పేరు కీర్తనని వాళ్ళకి చేసుకోవడం మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. సాల్మన్ని అల్లుడిగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. అయితే కుడి చేయి పట్టుకోండి, మీరు పట్టుకోండి, కుడి చేసి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ వధువులను తల్లిదండ్రుల అంగీకారం చొప్పున భార్యాభర్తలుగా చేయడానికి చేతులు కలిపి ఉన్నారు. ఈ కలిగిన జీవితాంతం విడిచిపెట్టకుండా కలిసి ఉండడానికి కూర్చోండి. నేను నిన్ను నా భార్యలుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. కావలియాను నేను నేను నా భర్తలుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయుచున్నాను. మంగళసూత్రం ఎవరెవరు తెచ్చారు? ఓకే 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 ఓకే. మరి ప్రార్థన చేద్దాం. మీ కుడి చేతులన్నీ కూడా ఈ మంగళసూత్రం వైపు మీ చేతులు ఉంచండి. ఆశీర్వాదించి వారికి మనం అప్పగించుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న వరుడు నాయన, వధుని యొక్క మెడలో ధరింపజేస్తూ ఉండగా నాయన, ఈ తాలి వారి జీవిత
జీవితాంతము కూడా వారు ప్రభా 3 పేటల తాడు తెగిపోదన్నావు తండ్రి. ఆయన వారిద్దరి జీవితంలో మీరు ఉండి ఆయన వారి యొక్క దాంపత్య జీవితాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘం ఎదుట, సేవకులు ఎదుట ఈ మంగళసూత్రమును ధరింపజేస్తుండగా ఈ కుమారుని దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెవులీలు, మంగళసూత్రము, అలాగే పట్టీలు ఇవన్నీ కూడా మరి కుమారుడు గారు మరి పెండ్లి కుమార్తెకు, పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తెకి మరి సమర్పిస్తున్నారు కనుక ఇవన్నీ సంఘం ఎదుట మరి చూపించడం జరుగుతూ ఉంది. చెవులు చూసారా, మంగళసూత్రం, పట్టీలు. ఒకసారి చూడండి, కట్టి అన్నారు. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి, ఒకసారి కాల ఒకసారి కట్టిన తర్వాత చూస్తాను. ఒకసారి అలాగే పట్టు, ఒకసారి పట్టు ఇటు చూడు. ఫోటో ఇలా పట్టుకోవచ్చు, ఇలా పట్టుకో. మంగళసూత్రం నువ్వు పట్టుకో, పైకి లేపు, పైకి లేపు. అలాగే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పట్టుకోండి. ఒకసారి పట్టుకో. సింగిల్ పట్టుకోండి. నువ్వు చెయ్యి యువత కింద దించు. ఉండండి, ఏం కాదు. నువ్వు పట్టుకోం, ఈ చెయ్యి కిందకి పట్టు, యువతలు చెయ్యి. అలాగే మోకరించండి దైవజనులు అందరూ. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయం మంది ప్రభా, అయ్యా మీ బిడ్డలను ప్రేమించి వారి ఇరువురు ప్రభా ఒక్కటిగా చేశారు. వందనాలు. ఈ నవ దంపతులు ప్రభా తండ్రి, ఈ దినం నుంచి, ఈ క్షణం నుంచి ప్రభా వారి దాంపత్య జీవితమును అయా మీలో కొనసాగింపు చేయడానికి సహాయం చేస్తూ రావాల్సింది ప్రార్థిస్తున్నాం. ఆత్మీయగాను, శారీరక పరముగాను వారిని ఫలించి అభివృద్ధి చెందించడానికి ప్రార్థిస్తున్నాం. అన్ని విషయములలో ప్రభా వారు ఫలించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మీలో కట్టుబడి ప్రభా తన ఆత్మీయ జీవితంలో ప్రభా మీతో కొనసాగటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా దైవజనులు ఏ రీతిగా అయితే ప్రభా కొన్ని విషయాలు వారికి తెలియపరచారు ప్రార్థనలోను ప్రభా, అదే రీతిగా తండ్రి మమ్మల్ని వివరించే విషయంలో అనేక విషయాలు ప్రభా వారు మాదిరిగా ఉండటానికి కృప చూపించవలసింది ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ యొక్క వివాహ కార్యమును ఇంతవరకు ఘనంగా జరిగించారు, మీకు వందనాలు. అయా దైవజనుల మీద మేమందరం వారిని ఆశీర్వదించుండగా మీరే పరలోక సింహాసనం నుంచి మీరు కూడా ఆశీర్వదించి
ఈ యొక్క నూతన దంపతులను ప్రభా బహుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము. వారిని వారి కుటుంబాన్ని ఈ దినం నుంచి ప్రభా మీరు అక్కడ పర్యంతం వరకు అయా అభివృద్ధి పొందించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈ రీతిగా ప్రభా తండ్రి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించారు. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ముందున్న సమయాన్ని ముందున్నటువంటి పరీక్షను మా కొరకు మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని మీకు దృష్టి ప్రార్థన రక్షకుని యేసునామమున అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు భారతదేశ చట్ట ప్రకారం నాకు ఇచ్చిన అధికారం గురించి సంఘము ఎదుట పెద్దల ఎదుట ఇరువురిని అనగా సాల్మన్ని కీర్తని భార్యాభర్తలుగా ప్రకటించుచున్నారు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడును వేరుపరచకూడదు. ఆమేన్. ఆమేన్.